Step-up transformer. We are going to see the animation of step-up transformer. The AC supply is given to the primary winding. The AC voltage circulates alternating current in primary winding. Primary current produces magnetic flux which is linked to primary and secondary windings. According to Faraday's law, the mutual flux induces both primary and secondary EMFs. For step-up transformer, secondary induced EMF is greater than the primary induced EMF, that is ES greater than EP. Secondary voltage is greater than the primary voltage, that is VS greater than VP. Number of turns in the secondary side is greater than number of turns in the primary side, that is NS greater than NP. Secondary current is less than the primary current, that is IS lesser than IP. Transformation ratio K is greater than 1. Step down transformer. Now, we are seeing the other type of transformer, that is step down transformer. The AC supply is given to the primary winding. The AC voltage circulates alternating current in primary winding. Primary current produces magnetic flux which is linked to primary and secondary windings. According to Faraday's law, the mutual flux induces both primary and secondary EMFs. For step-down transformer, primary induced EMF is greater than secondary induced EMF, that is EP greater than ES. Primary voltage is greater than secondary voltage, that is VP greater than VS. The number of turns in the primary side is greater than number of turns in the secondary side, that is NP greater than NS. Primary current is less than the secondary current, that is IP lesser than IS. Transformation ratio K is less than 1. స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్. మనం స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యానిమేషన్ను చూడబోతున్నాము. ఏసీ సప్లై ప్రైమరీ వైండింగుకు ఇవ్వబడింది. ఏసీ వోల్టేజ్ ప్రైమరీ వైండింగులో ఆల్టర్నేటింగ్ కరెంటును సరఫరా చేస్తుంది. ప్రైమరీ మరియు సెకండరీ వైండింగులకు లింక్ చేసిన ప్రైమరీ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఫారడేస్ నియమం ప్రకారం పరస్పర ఫ్లక్స్ ప్రైమరీ మరియు సెకండరీ ఈఎంఎఫ్లు రెండిటిని ప్రేరేపిస్తుంది. స్టెప్-అప్ ట్రాన్స్ఫార్మర్ కొరకు సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈఎస్ అనేది ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈపీ కన్నా ఎక్కువ, అంటే అది ఈఎస్ గ్రేటర్ దాన్ ఈపీ. సెకండరీ వోల్టేజ్ ప్రైమరీ వోల్టేజ్ కన్నా ఎక్కువ, అంటే అది విఎస్ గ్రేటర్ దాన్ విపి. సెకండరీ సైడ్ యొక్క టర్న్ల సంఖ్య ప్రైమరీ సైడులో ఉన్న టర్న్ల సంఖ్య కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే ఎన్ఎస్ గ్రేటర్ దాన్ ఎన్పి. సెకండరీ కరెంట్ ప్రైమరీ కరెంట్ కన్నా తక్కువ, అంటే ఐఎస్ లెస్ దాన్ ఐపి. ట్రాన్స్ఫార్మర్ నిష్పత్తి కే అనేది 1 కన్నా ఎక్కువ. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మనం మరొక రకమైన స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ను చూడబోతున్నాము. ఏసీ సప్లైను ప్రైమరీ వైండింగుకు ఇచ్చారు. ఏసీ వోల్టేజ్ ప్రైమరీ వైండింగులో ఆల్టర్నేటింగ్ కరెంటును సరఫరా చేస్తుంది. ప్రైమరీ మరియు సెకండరీ వైండింగులకు లింక్ చేసిన ప్రైమరీ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఫారడేస్ నియమం ప్రకారం పరస్పర ఫ్లక్స్ ప్రైమరీ మరియు సెకండరీ ఈఎంఎఫ్లు రెండిటినీ ప్రేరేపిస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కొరకు ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కన్నా ఎక్కువ, అంటే ఈపీ గ్రేటర్ దాన్ ఈఎస్.
ప్రైమరీ వోల్టేజ్ అనేది సెకండరీ వోల్టేజ్ కన్నా ఎక్కువ అంటే VP గ్రేటర్ దాన్ VS. ప్రైమరీ సైడ్ యొక్క టర్న్ల సంఖ్య సెకండరీ సైడులో ఉన్న టర్న్ల సంఖ్య కంటే ఎక్కువ ఉన్నట్లయితే అంటే NP గ్రేటర్ దాన్ NS. ప్రైమరీ కరెంట్ అనేది సెకండరీ కరెంట్ కన్నా తక్కువ అంటే IP లెస్ దాన్ IS. ట్రాన్స్ఫార్మర్ నిష్పత్తి K అనేది 1 కన్నా తక్కువ